వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. మావోయిస్టు అగ్రనేత గణపతి ఆయన సురక్షితంగానే ఉన్నారు. పార్టీ సంరక్షణలోనే ఉన్నారు. పార్టీ ఆయనకు పూర్తి స్థాయి రక్షణ కల్పించింది. పార్టీ ఆయనను సురక్షిత ప్రాంతానికి తరలించింది. అది ఎక్కడో మాత్రం మేము చెప్పలేం. మావోయిస్టు అగ్రనేత గణపతి ఎక్కడున్నారో తమకు ఎంత మాత్రం తెలియదంటూ లొంగిపోయిన అగ్రనేతలు చాలా స్పష్టంగా చెప్పేస్తున్నారు. వీళ్ళు చెప్తున్న అన్ని విషయాలను, వీళ్ళు చెప్తున్న మీడియా ముందు మాట్లాడుతున్న పలు అంశాలను విశ్లేషిస్తే గణపతి సురక్షితంగానే ఉన్నారు. ఆయన ఎక్కడున్నారో నిజంగా కూడా మావోయిస్టు పార్టీ దళాలకు కానీ నేతలకు కానీ తెలియదట. ఎందుకంటే పార్టీ కేంద్ర నాయకత్వం ఎవరైనా పెద్ద నేతలకు అనారోగ్యం వస్తే, వాళ్లకు ఇబ్బందులు వస్తే వాళ్ళను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుంది. వాళ్ళు ఎక్కడున్నారో దళాలకు కూడా తెలియచేలా ఏర్పాట్లు చేశారు. తెలిసేలా చేయకుండా వాళ్ళను సురక్షితంగా రహస్య ప్రాంతంలో వాళ్లకు భద్రత కల్పించాలని డిసైడ్ చేశారు. పార్టీ కేంద్ర కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ఆ అగ్రనేతలు ఎక్కడుంటారో పార్టీలో సెకండ్ క్యాడర్ నేతలకు ఎవ్వరికీ తెలియకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శికి మాత్రమే ఆ నేతలు ఎక్కడుంటారో తెలుస్తుంది. నంబాళ్ళ కేశవరావు గణపతిని రహస్య స్థానానికి తరలించారట. ఆయన ఎన్కౌంటర్ అయ్యారు. మరి గణపతి ఎక్కడున్నారు ఎవ్వరికి తెలియదు. గణపతి ఎక్కడున్నారన్నది నంబాళ్ళకే తెలియాలి. ఆయన ఎన్కౌంటర్ అయిపోయారు. కేంద్ర కమిటీ నిర్ణయంలో భాగంగా ఇతర దళాలకు, ఇతర నేతలకు తెలిసే అవకాశమే లేదు. అంటే గణపతి ఎక్కడో సురక్షిత ప్రాంతంలో సేద తీరుతున్నారు, రక్షణ పొందుతున్నారు. మావోయిస్టు దళాలే లేక మావోయిస్టుకు మిత్ర దేశాలైన ఇతర మావోయిస్టులు గణపతికి ఖచ్చితంగా రక్షణ కల్పిస్తున్నారు. పార్టీ భారతీయ మావోయిస్టు పార్టీ గణపతిని సురక్షిత ప్రాంతానికి తరలించింది. అది ఒక బ్రహ్మరహస్యం. నంబాళ్లతోనే ఆ రహస్యం సమాప్తమైంది. ఇది నేను చెప్తున్న మాట కాదు. ఇటీవల పోలీసులకు లొంగిపోయిన దేవ్జీ వంటి కీలక నేతలు గణపతి గురించి ప్రస్తావన వస్తే పలు మీడియా సంస్థల ముందు మాట్లాడుతూ అసలు గణపతి గురించి మాకు తెలిసే అవకాశమే లేదు, అంతా నంబాళ్ళకే తెలియాలి. ఎందుకంటే పార్టీ కీలకమైన నిర్ణయం అది. కేంద్ర కమిటీ నిర్ణయంలో భాగంగా నేతలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తే వాళ్లకు సంబంధించిన సమాచారం ఎవ్వరికీ తెలిసే అవకాశం ఉండదు. పార్టీ ప్రధాన కార్యదర్శికి మాత్రమే, పార్టీ చీఫ్కు మాత్రమే తెలుస్తుంది. నంబాళ్ళ లేరు కాబట్టి మాకు కూడా తెలియదంటూ ఆయన చాలా స్పష్టంగా పలు మీడియా సంస్థల ముందు మాట్లాడుతూ చెప్పేశారు. అంటే గణపతి ఎక్కడున్నారో లొంగిపోయిన దళాలు కానీ నేతలు కానీ పోలీసులకు సమాచారం ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళకే తెలియదు. మరి గణపతి ఎక్కడ? మావోయిస్టు పార్టీ దశాదిశను ఆయన అడుగుజాడలు నడిపించిన ఆ మహానేత మావోయిస్టు పార్టీకి ఖచ్చితంగా ఆయన మహానేతే. అతని రాక కోసం అతని సొంత ఊరు వెయిట్ చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం అభ్యర్థిస్తుంది, రండి లొంగిపోండి అంటూ మాట్లాడుతుంది. కానీ గణపతి వైపు నుంచి ఎలాంటి అలికిడి లేదు. లొంగిపోయిన నేతలను బట్టి చూస్తే అతను ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. మరి ఎక్కడ గణపతి ఎక్కడ? ఇప్పుడు ఇది ఎవరికీ అర్థం కాని ఒక శేష ప్రశ్న మాత్రమే.